గ్రంథము బైబుల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగాన్ని చదువుదామండి. ఈ రాత్రి మన యొక్క వాక్య పఠనంలోకి వెళ్ళే ముందుగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 44, 45 రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను 44 వచనాన్ని చదువుతాను, మీరు 45 వచనాన్ని చదవడానికి ప్రయత్నించేయండి. ఆ రీతిగా ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. అతడు చూచిన మాదిరి చెప్పున దానిని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రి మన యొక్క వాక్య పఠనంలోకి వెళ్ళే ముందుగా నా జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని పఠించవలసిన వారిగా ఉంటున్నామండి. అంటే ప్రతిరోజు చదవవలసిన వారిగా ఉంటున్నాం. ఎన్నోసార్లు మేము చెప్తూ ఉంటాం, దేవుని వాక్యాన్ని ఎవరు ఎంతగా చదువుతూ ఉంటారో వారు సర్వసత్యములోనికి నడిపించబడుతూ ఉంటారు. అంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని వాళ్ళ సత్యాన్ని అనుసరించడానికి బైబిల్ గ్రంథము ఎంతో ఉపయోగపడుతుందండి. బైబిల్ గ్రంథం చదవకపోయినా, దేవుని మాటలు వినకపోయినా సత్యం ఏంటో మనకు అర్థం కాదు. అందుకని నేటి దినాల్లో ఎక్కడైనా దేవుడు ఉన్నాడు, ఏదైనా దేవుడే, ఎక్కడ ఏ వాక్యం చెప్పినా దేవుని వాక్యమే అనుకుంటున్నారు. కానీ కాదు. ఈ దినాలలో చాలా మంది దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. దేవుని వాక్యము ఎందుకు ఇవ్వబడింది అనేది వారు ఉద్దేశం మారిపోయిందనమాట. అందుకనే ఈనాడు దేవుని వాక్యాన్ని తమ స్వలాభము కొరకు బోధిస్తున్నారు. ఎందుకు స్వలాభం అంటే వాళ్ళు బ్రతుకు తెరువు కోసం, ఏ పని లేకపోతే ఇదొక ఉద్యోగం లాంటిదన్నమాట. దేవుని యొక్క సేవ అనేది ఒక ఉద్యోగము లాంటిది కాదు, ఒక పని లాంటిది కాదు. దేవుని సేవ అనేది ఇది సమర్పణతో కూడింది. అందుకని నిజంగా దేవుని సేవను చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా ఈ లోక సంబంధమైన సంపద మీద వారు మనసును పెట్టరు. ధనం మీద కానీ, లేక ఆస్తుల మీద కానీ, పేరు ప్రఖ్యాతుల మీద కానీ, వెండి బంగారముల మీద కానీ వీళ్ళకి ఎటువంటి మనసు కూడా ఉండదన్నమాట. ఎందుకంటే అవి వ్యర్థమైపోయేవి, అవేవి మరి నిలకడగా నిలిచేవి కాదు. అందుకని వీళ్ళెప్పుడు కూడా దేవుని సేవను చేసేవాళ్ళు, దేవుని సేవకులు అనేబడేవారు ఈ లోక సంబంధమైన దాని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మనసును పెట్టడానికి వారు ఇష్టపడరు. మరి ఏం చేస్తారు అంటే వారు పరసంబంధమైన దానిని వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. అందుకని వాళ్ళు ఏమైతే అనుభవిస్తున్నారో అదే బోధించగలుగుతుంటారు. దేవుని సేవకులు అనేవారు మందకు మాదిరి కలిగిన వారు. వాళ్ళు చేయలేనిది ఇతరులకి చెప్పకూడదు. వారు చేయగలిగితేనే చెప్పాలి, లేకపోతే అది పని చేయదన్నమాట. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు దేవుని యొక్క ప్రతినిధులు అన్నమాట. ప్రతినిధులు అనేవారు ఎలాంటి వారు అంటే దేవుడు వాళ్ళకి ఏమైతే చెప్పాడో అది వారు చేయాలి, చేసి ఉండాలి. అలాగ దేవుని యొక్క సంఘానికి వారు బోధించాలి. అంతేకాని అలాగూ చేయకుండా బోధించరు. మీ అందరికీ తెలుసు కదా.
మాస్టారు అంటే టీచింగ్ చెప్పే వాళ్ళంతా కూడా బోధకులు అనేవారు ఎలాగుంటారంటే ముందు వీళ్ళు నేర్చుకోవాలి. అవునా? ఇప్పుడు మన స్కూల్లో టీచర్స్ ఉన్నారనుకోండి, టీచర్స్ అంటే అందరూ టీచర్స్ అయిపోతారా? టీచర్ అవ్వాలంటే 2 పనులు చేయాలంట. ఒకటి డైట్ అన్నా చేయాలంటే, బీఈడీ అన్నా చేయాలట. ఎందుకంటే వాళ్ళు టీచింగ్ ఎలా చేయాలో వాళ్ళు చెప్తారట అక్కడ. అందుకని వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట, దాని అర్హులు అనమాట. ఉన్నవాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఎంత చదివినా దానికి వారు ఎలిజిబిలిటీ కాదనమాట, అర్హత లేనివారు. ఒక టీచర్ అవ్వాలి అంటే ముందు ఎలాగ బోధించాలి, పిల్లలకి ఎలా అర్థమయ్యే రీతిగా చెప్పాలి అనేది ముందు వీరు నేర్చుకోవాలి. అంతేనా? మీకు చాలాసార్లు చూపిస్తూ వచ్చాను. సంసోను పుట్టేటప్పుడు మనోహ భార్యకు కనిపించిన దేవదూతని మళ్ళొకసారి కనిపించమన్నాడు మనోహ. ఎందుకు అని అడిగాడు అంటే అక్కడ మాట అంటాడు కదా, మేము పుట్టబోయే బిడ్డకు ఏమేమి చేయవలనో అది మాకు ముందు నువ్వు నేర్పించాలి కదా. మేము చేయకుండా మా పిల్లలకి ఎలా బోధించగలుగుతాం? మేము చెయ్యాలి కదా. అదనమాట. ఒక దేవుని సేవకులు అంటే, దేవుని సేవను చేసేవారు అంటే వారు ఏం చేస్తున్నారో అది మాత్రమే ఇతరులకు బోధించేవారు, అది లేకుండా బోధించరు. ఎందుకంటే చెప్పేవాడే చేయలేనప్పుడు వినేవాళ్ళు ఏమీ చేయరండి. ముందు నువ్వు చేస్తున్నావా లేదా? అందుకని బైబిల్ గ్రంథంలో రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఓ బోధకుడా, ఇతరులకు బోధించుచున్న నువ్వు మరి నీకు నువ్వు బోధించుకోవా? అందుకనే సాధ్యమైనంత వరకు దేవుని వాక్యము అనేది 2 అంచులు గల ఖడ్గం అన్నమాట. అది చెప్పేవాడిని పొడుస్తుంది, వినేవాడిని కూడా పొడుస్తుంది అన్నమాట. నువ్వు ఉన్నావా? నువ్వు చెప్తున్నావు కదా, మరి నువ్వు లేకుండా ఎలా చెప్తున్నావు ఆ మాట అని ముందు ఈ వ్యక్తిని ముందు పొడుస్తుందన్నమాట. రెండవదిగా వినేవారికి చెప్తుంది, వాళ్ళు ఏం చేస్తే ఏంటి, నీకు చెప్తున్నారు కదా, నువ్వు విను ముందు. కాబట్టి నిజంగా దేవుని యొక్క ప్రజలు అనేవారు దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదువుతూ ఉంటారో, ఎంత ఎక్కువగా వింటూ ఉంటారో వీళ్ళు సర్వసత్యములోనికి నడిపించబడతారు. ఏంటి సర్వసత్యము అంటే, ఈనాడు అనేక రకాలైన తప్పుడు బోధలు వచ్చేసాయి. బైబిల్ ఒకటే, యేసుప్రభువారు ఒకడే, కానీ బోధించే విధానము వేరు. ఎందుకు అలా బోధిస్తున్నారు అంటే, వాళ్ళు దేని కొరకైతే వచ్చారో దాని గురించే బోధిస్తారు వాళ్ళు. అది వాళ్ళ ఉద్దేశం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అనేది వాళ్ళకి అనవసరం. అందుకనే ఈరోజు చాలాసార్లు మీకు చూపిస్తూ వచ్చాను, ఈ దైవభక్తి అనేది ఈ లోకములో గొప్ప లాభ సాధనమైందంట, వ్యాపారము చేసుకోవడానికి అవకాశమైంది. అందుకనే నేటి దినాలలో దేవుని మందిరాలను, దేవుని యొక్క సేవను ఒక వ్యాపారముగాను, ఒక బిజినెస్ చేసుకునే స్థలముగాను, లేక పేరును సంపాదించుకునే స్థలముగాను, లేక వీరి గొప్పతనాన్ని చూపించుకునే స్థలముగా దేవుని యొక్క పనిని అలా ఉపయోగించుకుంటున్నారు. ఇది అలాంటి స్థలము కాదు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాళ్ళు తమ్మును తాము మరుగు చేసుకునేవారు, తాము ఎప్పుడు కూడా కనపడడానికి ఇష్టపడరు. అందుకనే మనం దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ఎంత చదువుతూ ఉంటామో మనమంత పరిశుద్ధతలోనికి వెళుతూ ఉంటాం, సర్వసత్యములోనికి వెళుతూ ఉంటాం అన్నమాట. దేవుని వాక్యమే మన బోధకుడు, ఇంకెవరు లేరు మన బోధకుడు. మన బోధకుడు ఎవరు అంటే యేసుప్రభువారు మాత్రమే మన బోధకుడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారో ఆయన బోధిస్తాడు వాళ్ళకి. నువ్వు దేవుని వాక్యాన్ని చదవలేనప్పుడు ఆయన నీకెలా బోధిస్తాడు? అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, నేను ఒక్కడినే మీ బోధకుడును, ఇంకెవ్వరూ కూడా బోధకుడు అని పిలువబడడానికి అర్హత లేనివారు ఎవ్వరు కూడా. ఈ లోకంలో చాలామంది ఇలాగే పిలువబడుతున్నారు, కానీ బోధకుడు మన యేసుప్రభువారు. ఎవరు దేవుని వాక్యాన్ని చదివినా దేవుని వాక్యాన్ని చదివే ముందు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీ వాక్యాన్ని చదువుతున్నాను కాబట్టి నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు చూసేటట్లుగా నా కన్నులు తెరువు. రెండవదిగా నాకు అర్థమయ్యే రీతిగా నువ్వు బోధించు. నువ్వు బోధించాలి, నాకెవరో బోధించడం కాదు. నువ్వు బోధిస్తే సరైన రీతిగా నువ్వు నాకు బోధిస్తావు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరైనా అనుకోండి, వాళ్ళ స్వార్థముతో బోధించవచ్చు, కానీ నువ్వు మాత్రం అలాంటి వాడు కాదు, నిస్వార్థము కలిగిన వాడు. కాబట్టి
నువ్వు చక్కగా బోధిస్తావు అని మనం దేవుణ్ణి అడిగితే మన దేవుడే మనకి ఎలాగ ఉండాలో ఎలాగ బోధించాలో అన్నీ నేర్పించగలిగిన వాడు మన బోధకుడు. అందుకనే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలండి. సరే, ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందుగా మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇలాగూ చెప్పాడు, నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి, ఒక మందిరాన్ని నిర్మించాలి. నేను మీ మధ్య ఉండాలి అంటే నాకు ఒక నివాసము కావాలి, నివాసం కావాలి. నేను అక్కడ ఉంటాను. అక్కడ ఉండి నేను మీ ప్రాంతమును అంటే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మీ మధ్య ఉంటాను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి తమ మధ్య ఉంచుకోవడానికి వారు కూడా అంగీకరించారు. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అనుకుంటున్నారు కాబట్టి ఏమేమి వాటిలతో నిర్మించాలి అనేవి దేవుడు అడిగాడు. ఇంతకుముందు మీకు చెప్పాను, బంగారము, వెండి, ఇత్తడి దేవుడికి కావలసినవి ఇవి. ఇంకా ఆయన అన్నాడు, ఆ మందిరం యొక్క మరి అలంకరించడానికి మందిరాన్ని కప్పడానికి ఆ లోన వెలుపట ఆ లోన తెరలుగా పెట్టడానికి తెరలు కావాలి, అంటే కొంత క్లాతులు కావాలి, బట్ట కావాలి. అది ఎలాంటి బట్ట అంటేనంట నీల ధ్రువ వర్ణము కలిగిన సన్నపు నార బట్టలై ఉండాలి, సన్నపు నార బట్టలై ఉండాలి. 4 రకాలైన వాటిని దేవుడు కోరాడు. ఒకటి నీల ధ్రుమ్ర వర్ణములు గల రక్తవర్ణములు గల సన్నపు నార, 4 రంగులు అన్నమాట. ఒకటి నీలము రంగు ఉంటుంది, రెండవది అది ఊదా రంగు ఉంటుంది, మూడవది అది ఎర్రని రంగు ఉంటుంది, నాలుగవది తెల్లని ఆ సన్నపు నార. ఈ 4 కూడా ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి వీరు తీసుకోవాలి. దేవుడు అన్నాడు, మీరు దేవుని యొక్క మందిరానికి స్వేచ్ఛగా మీరు ఇవ్వాలి, ఇదేం బలవంతం కాదు. మీరు స్వేచ్ఛగా ఇస్తే అది మీకు ఆశీర్వాదం. అంతేకాని బలవంతంగా మీరు అడిగారు కాబట్టి మా దగ్గర లేకపోయినా అప్పో సప్పో చేసిస్తాము, ఇలాంటి దేవుడు తీసుకోడు. అందుకనే దేవుడికి ఎలాంటి కావాలి అంటేనంట, మన దేవుడు అన్యాయమైన సొత్తును ఆశించేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా అక్రమముగా అన్యాయంగా సంపాదించే దాంట్లో నుంచి దేవుడికి ఏది ఇవ్వకూడదు, అది దేవుడు తీసుకోడు. ఒకవేళ అది మనం దేవుడికి ఇచ్చినా అది మనకి శాపమే. చాలాసార్లు ఏం చేస్తామంటే మనం చేసిన పాపాలు పోవడానికి మన పాపాల్లో సగం తీసుకొచ్చి దేవుడికి ఇస్తాం, దేవుడు తీసుకోడు, అలా తీసుకోడు. ఎందుకో తెలుసా, మన దేవుడు ఇలాంటి పాపపు సొమ్మును ఆశించేవాడు కాదు, పాపపు సొమ్మును ఆశించేవాడు కాదు. నేను ఒకసారి మేము పెద్దాపూర్లో సువార్త చేస్తున్నాం అన్నమాట, సువార్త దండయాత్ర చేస్తూ ఉంటే అక్కడ పెద్దాపురం అనగానే చాలామంది అంటే అది వ్యభిచారం చేసే ఊరు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. నిజమే, అంటే ఊరందరూ అలాగ ఉండరు, కానీ ఒక వీధి మాత్రమే అలాగుండేది ఒకప్పుడు. ఇప్పుడైతే అలాగేమీ లేదండి, ఎందుకంటే ప్రభుత్వం అన్నిటిని నిషేధించింది కాబట్టి అలాంటి చెడు పనులు చేయడానికి ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోదు. మేము సువార్త చేసినప్పుడు కనీసం ఒక 12-15 సంవత్సరాల క్రితం ఈ మాట అన్నమాట. మేము ఆ వీధిలో సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, సువార్త ట్రాక్స్ పుస్తకాలు అమ్ముకుంటూ వెళ్ళిపోతున్నాం. అమ్ముకుంటూ వెళ్తూ ఉంటే తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, లేకపోతే లేదు. ఆ వీధిలోకి వెళ్ళిన తర్వాత ఒక ఆమె ఆ పుస్తకాన్ని తీసుకున్నది, ఒక 500 రూపాయలు ఇచ్చిందనమాట. ఇది దేవుని కానుకగా వెయ్యండి గుళ్ళో అన్నది. అమ్మా, ఈ పుస్తకం విలువ 2 రూపాయలు. 2 రూపాయలకి మించి 1 రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఎక్కువ తీసుకోం. మీరు 2 రూపాయలు ఇస్తేనే ఆ పుస్తకం మీకు ఇస్తాం, 2 రూపాయలు ఇవ్వకుండా మీకు ఆ పుస్తకం ఇవ్వం. మీరు 500 కాదు కదా, మీరు 1,00,000 ఇచ్చినా తీసుకోమని చెప్పాం. అదేంటండి, ఈ పుస్తకం ఖరీదు 2 రూపాయలు అంటున్నారు కదా, ఆ మిగిలిన 498 రూపాయలు దేవుడు కానుక పెట్టులు వేసేయండి, అది నేను దేవుడు కానుక ఇచ్చానన్ను. అమ్మా, మీలాంటి వారిచ్చే అంటే పాపాత్ముల సొమ్మును దేవుడు ఆశించడు. ముందు మీరు రక్షించబడ్డారా అని అడిగాం. లేదండి అన్నది. మీరు రక్షణ లేకుండా మీరు దేవుడికి డబ్బులు ఇవ్వడం ఏంటి? మా దేవుడు ఏమైనా లేనోడు అనుకుంటున్నారా?
మా దేవుడు లేనోడు కాదు. అందుకనే మన దేవుడికి మనం ఇచ్చేవాళ్ళం కాదు. చాలాసార్లు ఏమంటారంటే ఈ దేవుడికి కానుక, దేవుడికి కానుక, దేవుడికి కానుక అంటారు. అంటే దేవుడు భిక్షగాడా? చాలాసార్లు లోకంలో దేవుడిని ఎలా చూపిస్తారంటే మనం ఇస్తేనే దేవుడికి ఏదైనా జరుగుతుంది, కానీ మనం ఇవ్వకుండా దేవుడికి ఏం జరుగుతుంది? దేవుడు అంటాడు, మీ చేతులలో నేను సేవించబడేవాడిని కాదు, మీరిచ్చే డబ్బు చేత నేను లేను, నేనిచ్చే దానివల్ల మీరున్నారు. కాబట్టి దేవుడేమీ లేనోడు కాదమ్మా. దేవుడు మనుషులను అడుక్కునేవాడు కాదు. మీరు అనుకున్నట్లుగా యేసుప్రభువారు అడుక్కునే దేవుడు కాదు, ఆయన దానము చేసే దేవుడు. ఆయన ఎవరికైనా సహాయము చేయగలిగిన దేవుడు అని చెప్పి ఆమెకు చెప్పాం. మా దేవుడు యేసుప్రభువారు అందరికీ ఉపకారి. కాబట్టి మీ డబ్బు ఏమొద్దు అని చెప్పాం. అదేంటంటే అలాగంటారు? ఎంతోమంది తీసుకుంటారండి. పాస్టర్లు అందరూ కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు కానుకంటారు, అదంటారు, ఇదంటారు, దేవుని సేవకుడితో ఒట్టి చేతులతో పంపకూడదంటారు. మేము ఇది ఇస్తాం. అమ్మా, వాళ్ళు తీసుకున్నదంతా కూడా వాళ్ళ పాపాన్ని చేకూర్చుకుంటున్నారు. అందుకని మేము ఆదివారం కూడా దేవుడి మందిరానికి వచ్చిన వాళ్ళకి ఇదే మాట చెప్తాం. నువ్వు రక్షించబడితే మాత్రమే, నువ్వు రక్షణ పొందితే మాత్రమే కానుక పెట్టెలో కానుకై. నీవు రక్షణ పొందకుండా, నీ పాపములు పోకుండా ఆ కానుక పెట్టెలో రూపాయి నువ్వు 1,00,000 అయినా సరే వేయద్దు. ఎందుకో తెలుసా? నీ పాపపు సొమ్ము దేవుడికి వేయడం వల్ల దేవుడేమీ నిన్ను దీవించడు. అంటే దేవుడికి లంచం ఇస్తే దేవుడేమి క్షమించేవాడేమీ కాదు. నువ్వు ఇచ్చే డబ్బు పాపపు సొమ్మై ఉండకూడదు. అది యథార్థంగా నీ కష్టార్జితమై ఉండాలి, నువ్వు సంపాదించిన కష్టార్జితమై ఉండాలి. రెండవదిగా, నీకు లేకపోయినా అప్పులు చేసి దేవుడికి ఎట్టకూడదు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి లేకపోయినా పేరు కోసం అప్పులు చేసి దేవుడి గుళ్ళో తెచ్చేస్తారు. ఎందుకు ఇవ్వాలా? నీ పేరు కోసమా? ఇలాంటిదేమీ అక్కర్లేదు. దేవుడికి నువ్వు ఇచ్చేటప్పుడు కూడా నీకు ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే అక్కర్లేదు. అందుకని బైబిల్ అంటాడు కదా, నీకు కలిగినది దేవుడికి ఇవ్వాలి తప్ప లేనిది దేవుడు ఎప్పుడు నిన్ను అడగలేదు. నీకు కలిగితే దేవుడికి చెయ్యి, నీకు దేవుడిస్తే చెయ్యి. దేవుడే ఇవ్వలేనప్పుడు నువ్వేం చేస్తావు? నిన్ను అప్పు చేయమని దేవుడు ఎప్పుడు అడగలేదే. చాలామంది ఏమన్నా తెలుసా, మేము దేవుడికి ఎంత ఇచ్చామండి అందుకే మేము అప్పులైపోయామన్నారు. వాళ్ళు ఎందుకు అప్పులైపోయారట తెలుసా? దేవుడికి ఇచ్చి అప్పు అయిపోయారట. అసలు దేవుడికి ఇస్తే అప్పులు ఎందుకు అవుతారు మీరు? దేవుడికి ఇచ్చిన వాళ్ళని అందరినీ దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఇంకా కలిమిలోనికి తీసుకెళ్తాడే తప్ప వారిని లేమిలోనికి తీసుకొచ్చే దేవుడు కాదు. నిజంగా నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడే తప్ప నిన్ను నష్టపరిచే దేవుడు కాదు. అంతేకాని మరి దేవుడికి ఇచ్చి నువ్వెందుకు నష్టపోతావు? ఎవ్వరు కూడా బైబిల్ గ్రంథంలో చూడండి, దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరూ లేరు. కానీ నాడు ఒక ఆయన ఇలా చెప్పాడు, నేను ఆ సేవకుడికి ఎంత ఎట్టానండి, పరిచర్య ఎంత చేశానండి, ఆ దానివల్లే నేను అప్పులైపోయానండి అన్నాడు. ఒక సేవకుడికి ఎట్టడం వల్ల అప్పు. నిన్ను అడిగాడు ఆ సేవకుడు ఏమన్నా? నీ పేరు కోసం పెట్టావు, నేనే నిన్ను పోషిస్తాను, నేనే నీకు ఆధారం, నేనే నీకు అని నువ్వు చూపించుకోవడం కొరకు నువ్వు చేసావు. అందుకనే దేవుడు నీకు సాయం చేయలేదు. హృదయపూర్వకంగా యథార్థంగా నువ్వు దేవుని సేవకుడు నువ్వు ప్రేమించుంటే, యథార్థంగా నీకు కలిగింది ఇచ్చుంటే దేవుడు నిజంగా నిన్ను దీవించేవాడు. అందుకనే దేవునికి ఇచ్చి ఎవరూ నష్టపోరండి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ పేరు కొరకు, వాళ్ళ అధికారం కొరకు అప్పులు చేసి, బయట అప్పులు చేసుకొని వీళ్ళ దగ్గర లేకపోయినా వాళ్ళ గొప్ప కోసం దేవుడికి ఇస్తారు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ దీవించబడరు. నీకుంటే చెయ్యి, లేకపోతే లేదు. నీకు ఇవ్వాలని మనసుందా? దేవుడిని అడుగు, ప్రభా నా దగ్గర లేదు, అయినా నీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను అని నిజంగా నాకు సాయం చేయి తండ్రి అంటే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. నీకు ఇచ్చే మనసు అనేది ఉంటే దేవుడు నీకెందుకు ఇవ్వడండి? మనందరికీ తెలుసు కదా, పుచ్చుకున్నటి కంటే ఇచ్చిట ధన్యతట. మనం దేవుడికి ఇవ్వాలి అనే మనసు నీకుంటే నిజంగా దేవుడు నిన్ను ఎంత దీవిస్తాడో తెలుసా? అది తెలియక చాలామంది ఏంటంటే దేవుడికి ఇస్తే మనకేంటి లాభం అనుకుంటారు. దేవునికి ఇచ్చిన వాళ్ళెవ్వరినీ కూడా దేవుడు ఎప్పుడూ కూడా ఆయన నష్టపరచలేదు. అందుకని అంటాడు, దేవుడికి ఇచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించాడే తప్ప, ఆయన ఆశీర్వదించాడే తప్ప ఎవరిని భిక్షమెత్తుకునేలాగా చేయలేదు.
అందుకని అంటాడు, యథార్థంగా దేవుణ్ణి సేవ చేసేవారు లేక యథార్థంగా దేవుణ్ణి సేవించేవారిని ఎప్పుడూ దేవుడు భిక్షమెత్తుకునేలాగా చేయడు. ఎవరిని కూడా ఆయన నమ్మిన ప్రజలను కానీ ఆయన సేవించే దాసులైన వారిని కానీ ఎప్పుడూ భిక్షమెత్తుకునేలాగా చేయడు. వాళ్ళు భిక్షమెత్తుకున్నారు అంటే వాళ్ళ దేవుని ప్రజలు కారు, వాళ్ళ దేవుని సేవకులు కారు. అందుకనే మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక విశ్వాసకి ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ఇదే మాట చెప్తాం, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నాకటి ఇంక నువ్వు భిక్షమెత్తకూడదు, నువ్వెవరిని అడుక్కోకూడదు. అడుక్కునేవాడు దేవుణ్ణి నమ్ముకున్నా సరే ఇంకెక్కడి నుంచి నువ్వు కష్టపడి బ్రతకాలే తప్ప ఎవరిని అడుక్కోకూడదు. ఎందుకు అడుక్కోకూడదో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నువ్వే అడుక్కుంటే ఇంకేమంటాడు, ఏంట్రా నువ్వు దేవుణ్ణి నమ్ముకుని బాగుపడింది, అప్పుడు అడుక్కున్నావు ఇప్పుడు అడుక్కున్నావు, ఇంక నీ బతుకింతే కదా అంటారు. కాబట్టి నువ్వు అడుక్కోకూడదు. చూసారా? అందుకని దేవుణ్ణి నమ్మిన తర్వాత భిక్షమెత్తుకునేవారు కూడా భిక్షమెత్తరు, ఇంకా ఆ పని మానేస్తారు. ఒకవేళ దొంగతనం చేసేవాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకుంటే ఆ దొంగతనం మానేస్తారు. ఒకవేళ వ్యభిచారం చేసేవాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకుంటే ఆ వృత్తిని మానేస్తారు, వ్యభిచార వృత్తిని మానేస్తారు. అన్యాయమైన సొత్తును దేవుడు ఆశించేవాడు కాదు. అలాంటి సొమ్ము దేవుడికి అక్కర్లేదు. అది లోకానికి కావాలి కానీ దేవుడికి అక్కర్లేదు. అందుకనే దేవుడికి మనం ఏది చేసినా ఏది ఇచ్చినా నీకు దేవుడు ఏమిస్తాడో అది చెయ్యి, లేకపోతే అక్కర్లేదు. అందుకనే దేవుణ్ణి సేవించేటప్పుడు దేవుడికి ఇచ్చేవారు ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, మనపూర్వకముగా ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఎవరైతే దేవునికి అలా ఇష్టపూర్వకంగా ఇస్తారో అలాంటి వారిని నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడండి. అలాగివ్వాలన్నమాట. అర్థమైందా? దేవుడు మనల్ని దీవించాలి అంటే ఇష్టపూర్వకంగా ఎవరి మనసు ఎవరిని ప్రేరేపిస్తుందో వాళ్ళు స్వేచ్ఛార్పణంగా దేవుడికి తెచ్చి వాళ్ళు ఇచ్చినప్పుడే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడనమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మందిరానికి వారు తీసుకొచ్చే ప్రతీదీ కూడా ఒక ఆత్మీయమైన అర్థాన్ని దేవుడు చూపిస్తూ వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. అదేదో ఊరికినే దేవుడు తీసుకోమంటే తీసుకోలేదు ఆయన కదా. మీకు చెప్పాను అంతకుముందు బంగారము వెండి ఇత్తడి గురించి చెప్పాను. గత వారం మీకు ఆ తెరలు, అందులో నీల ద్రోమ వర్ణము గల రక్తవర్ణము గల సన్నపు నార, అందులో నీలము అనేది ఎందుకు దేవుడు ఆ నీలిరంగు దారాలని ఆ నీలిరంగు వాటిని తీసుకోమన్నాడు తెరలని అంటే ఆ నీలిరంగు అనేది పరలోకాన్ని చూపించింది. పరలోకం ఏం చూపిస్తుంది, ఆకాశం ఏం చూపిస్తుంది అంటే ఆకాశం చూపిస్తుందట. ఆకాశం మనకి ఏం చూపిస్తుంది, ఏం చెప్తుంది అంటే నీ బాధ్యత నీ కర్తవ్యాన్ని రుజువు చేస్తుంది. యేసుప్రభువుని ఎరిగిన తర్వాత నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు, అందుకని మీరు చెప్పాను మనం దేవుని కొరకు పని చేయాలి, ఇది నీ బాధ్యత. ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా మనం యేసుప్రభువుని అంగీకరించిన నాటి నుంచి మన మీద దేవుడు ఒక భారాన్ని పెట్టాడు. ఈ బాధ్యతను ఖచ్చితంగా మనం నెరవేర్చవలసిన వారమే. ఇది నీలి దారము చూపించింది. రెండవ రంగు ఏం చెప్తుందంటే ఊదా రంగు. ఊదా రంగు, ఈ ఊదా రంగు అనేది ఏం చూపించిందంటేనంట ఆ దైవజనుడు భక్సింగ్ గారు ఆ దైవ మర్మం అంటే దేవుని యొక్క నివాస స్థలం అనే పుస్తకంలో రాసినప్పుడు ఆయన అందులో రెండో మాట చెప్పాడనమాట. ఏంటి అంటేనంట ఇది ధూమవర్ణం అనేది ఈ రంగు రాజు నీతిని చూపిస్తుందట, రాజులను చూపిస్తుందట. సరే మీరు చూపిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 3వ వచనమండి. 19:3 యోహాను సువార్త 19వ అధ్యాయము 3వ వచనమండి. ఊదా రంగు వస్త్రములు ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. సరే, ఊదా రంగు వస్త్రమును ఆయనకు తొడిగించి నువ్వు యూదులకు రాజువు కదా అని ఆయన ఎగతాళి చేసి అతను కొట్టారట. ఈ ఊదా రంగు అనేది ఏం చూపిస్తుందంటే రాజరకాన్ని చూపిస్తుంది. రాజరకాన్ని చూపిస్తుంది అంటే వీళ్ళ రాజులు. అందుకని దేవుడు నీకు నాకు ఆయన తెలియచేయాలనుకున్నది ఏంటంటే యేసుప్రభువుని ఎరిగిన మనం అందరము కూడా
ఆయన బిడ్డలుగా చేయబడ్డాం కాబట్టి ఆయన వంశములోనికి వచ్చేసాం. అందుకనే ఒక క్రైస్తవుడిగా అంటే యేసు ప్రభువారిని అంగీకరించిన ఒక నిజమైన క్రైస్తవుడికి కులం కానీ జాతి కానీ ఎటువంటి తారతమ్యం అంటే ఎక్కువ తక్కువ అని కానీ ఇక్కడ ఏమీ తారతమ్యం ఉండదు. యేసు ప్రభువారిని అంగీకరించిన వాళ్ళందరూ కూడా వీళ్ళ కులముతో కానీ మతముతో కానీ ఒక దేశముతో కానీ ఇలాంటి వాటితో ఎటువంటి భేదాభిప్రాయాలు వాళ్ళకు ఉండవు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న దేవుని యొక్క ప్రజలందరూ కూడా యేసు ప్రభువారి యొక్క శరీరములో అమర్చబడిన వారు కాబట్టి, అందులో మనం కూడా అమర్చబడ్డాం కాబట్టి ఒకే శరీరం, మనం అందరము ఒక్క శరీరమై ఉన్నాము. అందుకని అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, అన్నీ ఒకటి 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 అంటాడు ఆయన. సరే మీకు చూపిస్తాను ఆ ఒకటి ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి చదువుదామండి. 4వ అధ్యాయము 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందునుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఒకటి 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 ఒకటి. ఎందుకు ఒకటి 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 అని చెప్తున్నాడు? ఇక్కడ ఎటువంటి తారతమ్యము లేదు. కానీ యేసు ప్రభువారిని నమ్ముకున్నప్పుడు కూడా ఇంకా చాలామంది ఎలాగుంటారు తెలుసా, వాళ్ళ కులం వదలరు. మా కులం అండి అంటారు. రెండవదిగా వాళ్ళు యేసు ప్రభువారిని నమ్మారంటారు కానీ వీళ్ళు గొప్పోళ్ళు అంటే ఇక్కడ ధనవంతులు పేదవారు ఇక్కడ భేదాభిప్రాయం చూపిస్తారు. మేము ఉన్నోళ్ళు మీరు లేనివాళ్ళు. అందుకని దేవుడు మందిరంలో కూడా వచ్చిన వాళ్ళని డబ్బు ఉన్న వాళ్ళని ఒకలా చూస్తారు, లేని వాళ్ళని ఒకలా చూస్తారు. ఎందుకు? ఇక్కడేంటి ఆ భేదం దేవుడి దగ్గర కూడా అంటే అంతే. అందుకనే ఈ రోజున ఇది క్రైస్తవుల్లోనే సంఘాల్లోనే ఈరోజు ఏమైపోయారో తెలుసా? ఒక ఊరు వెళ్ళాం మేము. ఊరు వెళ్తే ఆ ఊరిలో ఒక మందిరాన్ని కట్టారు. పాపం మన విశ్వాసులే. వాళ్ళకి పాపం వాళ్ళకి ఏ భేదము లేదు, మందిరం కట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ స్థలం దొరికింది, కట్టారు. ఆ స్థలం కొని కట్టినందుకు వాళ్ళు ఏమని పేరేటో తెలుసా? వాళ్ళందరూ ఒకే సొసైటీలో ఉన్నారు కాబట్టి ఇది ఫలానా వాళ్ళ సంఘం. సరే, ఒకప్పుడు ఒక దైవజనుడు కొయ్యలగూడెం దగ్గర ఆయన సేవ చేశాడు. ఆయన దైవజనుడు, ఇంకా ఆయన పేరు చెప్పను నేను. అప్పుడు ఒక స్థలం కొన్నారు, మందిరం ఎక్కడో ఊరి చివరిన కొన్నారు, కట్టారు. అప్పటికి వాళ్ళు ఏం చేశారంటే చౌదరీస్ అందరూ కూడా చుట్టూ ఆ స్థలాలు కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టారు. ఇప్పుడు మందిరం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చౌదరీస్ మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఉన్నవాళ్ళు అక్కడ రానవరు, ఉన్న కులం వాళ్ళు అక్కడ రారు. ఎందుకంటే వాళ్ళు ఏం పెట్టారు తెలుసా? మళ్ళీ చౌదరీస్ మందిరం అమ్మ అది ఆల్తే తప్ప ఇంకెవరిని రానవరు అంటారు. ఇంకో వాళ్ళు వెళ్ళారు అనుకోండి, వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే తక్కువ కులం వాడి దగ్గర మేము ఆ గ్లాసు రొట్టె తినడం ఏంటి, అది అలా కుదరదు, మాకుంటే మాకే పెట్టడానికి వేరు అంటే. చూడండి, కులానికి ఒక మందిరం ఈరోజు అలాగే చేశారు. క్రైస్తవులుగా ఏ కులం వారు వాళ్ళ ఒక మందిరాన్ని కడేసుకొని వాళ్ళే మాత్రమే ఉంటారు, ఇంక వేరే కులం వాళ్ళు రానవరు. ఎందుకంటే వీళ్ళు తక్కువ కులం వారు. యేసు ప్రభువారిని అంగీకరించిన తర్వాత ఇక్కడ ఎటువంటి కులతత్వము ఉండకూడదు. ఎందుకంటే మనం యేసు ప్రభువారి యొక్క పిల్లలుగా చేయబడ్డాం, అవునా? ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క రక్తం చేత మనం కడగబడ్డామో మనం అందరము ఆయన పిల్లలము, అవునా? మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయము మనం తెలుసు, ఒకసారి చదువుదాం మరలా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 వచనమండి. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. క్షమించండి, 1వ అధ్యాయము 12. తన్ను ఎందరు అంగీకరించరో
వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము, మనకి దేవుడు అధికారం అనుగ్రహించాడట. ఏమవడానికి? ఆయన పిల్లలు అవ్వడానికి, దేవుని పిల్లలు అవ్వడానికి. ఇప్పుడు మన అందరం ఎవరు? ఇప్పుడు యేసు ప్రభువు యొక్క రక్తం చేత కడగబడిన వారు అందరూ ఎవరు పిల్లలు? దేవుని పిల్లలు. దేవుని కులం ఏంటి? దేవుని కులం ఉందా? ఒకవేళ ఇంకా ఎవరైనా కులాన్నే పట్టుకుంటే వాళ్ళు దేవుని పిల్లలు కారు. వాళ్ళ దేవుని పిల్లలు అవుతారు. అసలు వారు దేవుని పిల్లలు కారు, వారు లోక సంబంధమైన పిల్లలు. అందుకనే వాళ్ళ ప్రాంతము వేరు, వాళ్ళ కులం వేరు, వారి పరిస్థితులు వేరు, వారి పద్ధతులు వేరు, ఇవన్నీ వేరన్నమాట. ఎందుకు అంటే వీళ్ళు యేసుప్రభు యొక్క పద్ధతుల్లో కలవడానికి ఇష్టపడరు, నమ్ముకుంటారు. మళ్ళీని వాళ్ళు యేసుప్రభుని దేవుడిగా నమ్ముతారు కానీ దాంట్లోకి రారు. చూసారా? దాంట్లోకి రారు. ఏంటి దేంట్లోకి రారంటే ఆ యేసుప్రభు యొక్క వంశములోనికి, ఆయన యొక్క కులములోనికి రావడానికి ఇష్టపడరు. యేసుప్రభు వారు ఆయన ఎవరు అంటేనంట, ఆయన పుట్టుకతోటే రాజు. ఆయన మనందరికీ తెలుసు కదా, ఈ డిసెంబర్ వస్తుంది కదా, డిసెంబర్ వస్తే చాలు యేసుప్రభు వారి గురించి ఏం చెప్తారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన ఎవరంటే ఒక రాజు అట. రాజుగానే పుట్టాడు ఆయన, పుట్టుకలోనే రాజు ఆయన. ఎందుకంటే ఆయన యోధా గోత్రములో నుంచి పుట్టాడు. ఆయన వంశమంతా రాజులే. దావీదు దగ్గర నుంచి మొదలుకుంటే యేసుప్రభు వారి వరకు కూడా ఆయన రాజుల వంశంలో పుట్టాడు ఆయన. మరి అలాంటి రాజుల వంశంలో పుట్టిన ఆయన రాజు అయినప్పుడు ఆయన నమ్మిన వాళ్ళందరము కూడా రాజులమే. అందుకనే క్రైస్తవులుగా యేసుప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళెవ్వరికీ కూడా ఒక కులము కానీ, ఒక మతము కానీ, ఒక జాతి కానీ, అంటే ఎక్కువ తక్కువ అని కానీ వీళ్ళకి ఇలాంటి భేదాభిప్రాయం ఉండదు కూడా. అవునా? విశ్వసించిన వారందరూ కూడా ఎలాగున్నారట? ఏకాత్మయు ఏక మనసును కలిగిన వారై ఉండిరి. వారికి కలిగిన వాటిలో ఏదియు వారికి తక్కువ కాకుండా, ఎక్కువ తక్కువ కాకుండా ఉన్నారట కదా. సరే, మీకు ఆ మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32 వచ్చినవండి. 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. సరే, ఇక్కడ పేదవాడని కానీ గొప్పవాడని కానీ ఇక్కడ ఏమీ తేడా చూపించలేదు. వారందరూ సమిష్టిగా ఉన్నారట. ఇదండి. అందుకనే యేసుప్రభు వారిని అంగీకరించిన వాళ్ళందరూ కూడా కులమని కానీ, మతమని కానీ, జాతని కానీ, ఎక్కువ తక్కువ అని కానీ ఇలాంటి భేదాభిప్రాయం అనేది వాళ్ళ మధ్య ఉండదు. ఒకవేళ అలాగ ఉంది అంటే వాళ్ళు క్రైస్తవులే కారు, వాళ్ళు దేవుణ్ణి అంగీకరించిన వారే కాదు. పైకి చెప్పుకుంటారు వాళ్ళు, మేము గుడికి వెళ్తామండి, మేము బైబిల్ చదువుతామండి, మేము యేసుప్రభు వారిని నమ్ముకున్నామండి అని చెప్తారు కానీ వీళ్ళు అసలు దేవుని పిల్లలే కారు. ఇది వాక్యం చెప్తుంది. అందుకనే యేసుప్రభు వారిని ఎప్పుడైతే నువ్వు నేను కూడా అంగీకరించామో మనం అందరము కూడా ఆయన వంశావళిలోనికి వచ్చేసాం. అవునా? మీకు తెలుసు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలండి. 9-10 వచనాలు. 2వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. సరే, యేసుప్రభు వారిని ఎవరైతే నమ్మారో వాళ్ళందరూ కూడా ఏర్పరచబడిన వంశము. ఈ భూమి మీద ఉన్న వంశములన్నిటిలో కల్లా వీళ్ళ వంశం గొప్పదే. యేసుప్రభు వారిని నమ్ముకున్న వారి యొక్క వంశము చాలా గొప్ప వంశం. ఇంకా అలాంటి వంశం ఈ భూమి మీద ఎవరిది కూడా లేదనమాట. ఒకటి. రెండవది, వారు ఏర్పరచబడిన వంశమును. రెండవదిగా వీళ్ళు రాజులైన యాజక సమూహము. వీళ్ళందరూ కూడా రాజులుగా చేయబడిన వారు.
మనం రాజులమా అంటే నిజమే, మనం రాజులమే. అందుకనే ఆయన అంటాడు కదా, మీరు నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొని మీరు కూడా ఏలతారు ఒకరోజు రాజ్యాన్ని. అవునా? భూమి మీద మనకు రాజ్యం లేదు, కానీ ఈ భూలోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మనకు ఒక రాజ్యం ఉంది. అవునా? ఉందా? ఏంటి ఆ రాజ్యం? ఏముంది మనకు ఆ రాజ్యం? పరలోక రాజ్యము. ఈ రాజ్యాన్ని ఎవరు వెళ్తారట? మనమే వెళ్తామంట. ఆ రాజ్య పరిపాలన అంతా కూడా మనదే, మన చేతిలోనే దేవుడు పెడతాడు ఆయన. ఎవరైతే నిజంగా రక్షించబడి మారు మనసు అనుభవంలోకి వచ్చి ఎవరైతే నిజంగా నీతిగా యథార్థంగా దేవుని కొరకు జీవించారో అలాంటి వారందరూ పరలోకం చేరితే ఆ పరలోకాన్ని వీళ్ళు వెళతారట. మనం ఎవరి మీద ఏలుబడి చేస్తాం తెలుసా? దేవదూతల మీద కూడా అధికారం మందే. దేవదూతలు కూడా మనం చెప్పినట్లే వింటాయి, ఎందుకంటే వాటి మీద కూడా మనం గొప్పవారమే. అందుకని అన్నాడు, పరలోక రాజ్యాన్ని మనం ఏలేవారు మనం అన్నట్టు కదా. తన 12 మంది శిష్యులతో కూడా చెప్పినప్పుడు అంటాడు, 11 మందితో, ఆయన 12 మంది అని అంటాడు, నాతో కూడా మీరు 12 సింహాసనాలను మీకు వేయిస్తాను. ఆ 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారు. మీరేం తక్కువ వారు కాదు. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నీవు నేను కూడా రాజులైన యాజక సమూహములోనికి వచ్చేసాం. అందుకనే మనకు కులమని కానీ, ఒక జాతని కానీ, ఒక మతమని కానీ మనకు అవసరం లేదు. చాలామంది అంటారు, ఇలా క్రైస్తవ మతస్థులండి అంటారు. అసలు మన క్రైస్తవ మతానికి చెందిన వారమే కాదు. ఈ మతము అనేది మనుషులు పెట్టింది. ఎందుకంటే వీళ్ళ మానవ సంబంధమైన పద్ధతులన్నీ కూడా వీళ్ళు కలిగి ఉండడానికి. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏం పోరాటం చేస్తున్నారు తెలుసా? మాకు రిజర్వేషన్లు కావాలి, మేము కూడా రాజకీయాల్లోనికి వస్తాము. అవునా అంటున్నారండి. ఈరోజు క్రైస్తవులు కూడా ఏం పోరాడుతున్నారంటే, లోకములో మాకు కూడా మీలాంటి హక్కులు మాకు కావాలి, మీలాంటి హక్కులు మాకు కావాలి. ఎలాంటి హక్కులు? ఇప్పుడు మీరు ఎలా బ్రతుకుతున్నారో మేము కూడా అలా బ్రతకాలి కదా, ఆ స్వేచ్ఛ మాకు కావాలి అంటున్నారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది అంటే అది చెప్పలేదు ఆయన. ఈ లోకమును ఈ లోకాధికారులు వెళ్తారు, మనం వెళ్ళం. అందుకని అంటాడు, యేసుప్రభువారు సాతాను గురించి చెప్పినప్పుడు కానీ ఆయన శిష్యులు చెప్పినప్పుడు అంటే, ఈ లోకాధికారి చేతిలో ఉందట ఈ లోకము. వారు ఎవరైతే వాడిని సేవిస్తారో వాళ్ళు వెళతారు లోకాన్ని, మనం వెళ్ళలేం. ఎందుకో తెలుసా? ఈ లోకాన్ని ఏలేటప్పుడు మనం చేయలేము ఆ పని. ఎందుకంటే అధికారులు అనేవారు ఈ లోకంలో చేసే పనులన్నీ మనం చూస్తున్నాం కదా. ఈరోజు లోకమంతా చెప్తానే ఉంది ఈరోజు పరిస్థితులు ఎలాగున్నాయనేది. అందుకనే దేవుని బిడ్డ అనేవాడు ఎప్పుడు కూడా ఈ లోకములో ఉన్న రాజకీయాలని, ఈ లోకాన్ని ఏలాలనే మనసు వాళ్ళకి ఎప్పుడూ ఉండదండి. అందుకనే యేసుప్రభు అన్నాడు, నువ్వు రాజు అని చెప్తున్నావు, నీకు రాజ్యం ఎక్కడుంది? నువ్వు ఎవరిని పరిపాలన చేస్తావు అని అడుగుతున్నాడు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. మీరు అనుకున్నట్టుగా ఈ లోక సంబంధమైన రాజ్యం లాంటి రాజ్యం నాది కాదు. నా రాజ్యము వేరు, నా రాజ్యమే వేరు. ఒకవేళ నా రాజ్యములో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాగ ఉంటారో తెలుసా? మీలాగా ఉండరు. మీరు అన్యాయము అక్రమాన్ని చేస్తున్నారు, కానీ నా రాజ్యం అలాంటిది కాదు. నా రాజ్యములో నీతి మాత్రమే నివసిస్తుంది, అక్కడ ఏ పాపము మీకు కనపడదు. అలాంటి రాజ్యము దేవుడిది. ఆ రాజ్యములో నువ్వు నేను కూడా ఏలాలి అంటే ఆ రాజ్యములో మనం కూడా ఎంత నీతిగా బ్రతకాలి ఈ భూమి మీద. కాబట్టి ఈ ఊదా రంగు అనేది ఏం చూపిస్తుందంటేనంట, రాజరకాన్ని చూపిస్తుందంట. దేవుని బిడ్డలు అనేవారు రాజులు. నిజమండి, వీళ్ళ రాజులే. ఉన్నా లేకపోయినా వీళ్ళ రాజులే. ఎందుకో తెలుసా? రాజులు అనేవారు ఎప్పుడూ ఎవరిని అడుక్కోరట. వీళ్ళు ఏం చేస్తారట? రాజులు ఏం చేస్తారట? దానాలు చేస్తారట. వీళ్ళకి దాతృత్వం ఎక్కువ. రాజులు అనేవాడు ఎప్పుడు కూడా దాతృత్వం చేసేవారు.
దానాలు చేసేవారు. అందుకనే క్రైస్తవులు ఎప్పుడు కూడా ఇస్తానే ఉంటారట, వీళ్ళు దానాలు చేస్తానే ఉంటారట. ఎందుకు దానం చేస్తున్నారు వీళ్ళు రాజులండి. మనమేమనుకుంటాం తెలుసా, ఇత్తే అయిపోతుందేమో, మనం ఇవ్వం. మనం రాజులం కాదు. నిజమైన రాజులు ఎవరో తెలుసా? దానం చేసేవాళ్ళు నిజమైన రాజులు. ఏం దానం చేస్తారు వీళ్ళు? అందుకని బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు అంటాడు ఆయన, చూపిస్తాను మీకు. ఆ రాజులంటే ఎవరు, ఎలాగుంటారు? ఆ కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1 అండి. 41 మొదటి వచనం. కీర్తన 41వ అధ్యాయము 1 వచనం. బీదులను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. సరే, ఈ రాజులు ఏం చేస్తారట? బేదలను కటాక్షిస్తారట. అవునా? దానాలు ఎవరు పొందుతారు? లేనోళ్ళ, ఉన్నోళ్ళ? లేనోళ్ళే పొందుతారు. అర్థమైందా? అందుకనే లేని వాళ్ళని, అందుకనే కదా ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందో, లేనోడికే అన్నీ ఇస్తుంది. ఏమిస్తుందంటే అన్నీ, ఆడికి ఇల్లు దగ్గర నుంచి, ఆడికి చదువు దగ్గర నుంచి, ఆడికి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఇంకన్నీ ప్రభుత్వమే ఇస్తుంది. ఒకవేళ నీకు ఏది పని లేదనుకోండి, ఆహార పని పథకం కూడా పెట్టింది. ఇగో 100 రోజులు నీకు పని ఇస్తాను, ఈ పని నువ్వు చేసుకుంటే నీకు ఇంత డబ్బులు ఇస్తాం ప్రతిరోజు. ప్రభుత్వం చూడండి, ఎవరికి? పేదోడికి, బేదలకి. రాజులు అనేవారు ఎప్పుడు కూడా వీళ్ళు దానాలు చేసేవారు, అంటే దాతృత్వం కలిగిన వారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇవ్వడమే వీళ్ళ పని. అందుకే లోకలు సామెత అంటారు, రాజులు సొమ్ముంటే రాళ్లపాలు చేస్తారట. వాళ్ళు ఎంతైనా దాచుకోరట, ఇవ్వడమే వాళ్ళ పని అంట. ఎందుకు ఇస్తూ ఉంటారు అంటే వాళ్ళకి రాబడి అంత వస్తూ ఉంటుంది. దేశంలో అన్నిటి మీద పనులు వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చేదంతా మళ్ళీ ఎవరికి ఇస్తూ ఉంటారు? ఇప్పుడు ప్రభుత్వం మన దగ్గర నుంచి ట్యాక్స్ రూపకంగా బోల్డ్ డబ్బును తీసుకుంటుంది. మళ్ళీ ఆ డబ్బు అంతా ఏం చేస్తుంది ప్రభుత్వం? మళ్ళీ మనకే ఖర్చు పెడుతుంది. అంటారు కదా, ఈరోజు ఫ్రీ బస్ పెట్టారనుకోండి, లేకపోతే ఈ గ్యాస్ బండ మనకు ఉచితంగా ఇస్తున్నాను కదా, ఎవరి సొమ్ము? వాళ్ళ ఇంట్లో సొమ్ము ఏం తెచ్చేడుతున్నారా? మన దగ్గర నుంచే డబ్బులు తీసుకొని మనకే ఇస్తున్నారు. ప్రభుత్వం అనేది ఏం చేయాలా? మన దగ్గర నుంచి తీసుకోవాలా, మళ్ళీ మనకే పెట్టాలా. ఇదన్నమాట. రాజులు కూడా అంతే. అందుకని దేవుని ప్రజలు అనేవారు వీళ్ళ రాజులు అన్నమాట. వీళ్ళు నిజమైన రాజులు. ఈ లోక సంబంధం రాజుల కంటే ఆత్మ సంబంధమైన రాజులు అన్నమాట. అందుకనే దేవుని ప్రజలు అనేవారు ఇలాగుంటారట. వాళ్ళు దాతృత్వము కలిగిన వారై ఉంటారట. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? సరే మీకు చూపిస్తాను. 112వ కీర్తన గ్రంథము 112వ అధ్యాయంలో ఈ కీర్తనకారుడు ఇలాగ రాశాడు. ఆయన ఏం రాశాడు ఒక మాట మీకు చూపిస్తాను. మీకు ఒక మాట చూపిస్తాను. 3-4 వచనాలండి. 3-4 వచనాలు. కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వారి నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షము వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను, అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. సరే, ఆయన అంటాడు వీరు దయాదాక్షిణ్యములు కలిగిన వారట. ఇక్కడ ఆ మాట లేదు కానీ సరే మీకు చూపిస్తాను. ఆ మాటను చూపిస్తాను. ఆ ఒక్క మాటే మనకు కావాలి. ఆ ఒక్క మాటే కావాలి. యెహోవాను నమ్ముకున్నవారంట దయాదాక్షిణ్యములు కలిగిన వారే వీళ్ళు ధర్మము చేస్తారట. వీళ్ళు ధర్మము చేస్తారండి. మీకు చూపిస్తాను ఆ మాటను. ఈ కీర్తన 37వ అధ్యాయము 21వ వచనం. నా చదవండి సిస్టర్ గారు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. సరే, నీతిమంతులు అనేవారంట దయాదాక్షిణ్యములు కలిగిన వారంట. అందుకని దేవుని ప్రజలకి జాలి దయ ఎక్కువ అట. వీళ్ళకి దేవుని బిడ్డలు అలాంటి వాళ్ళు జాలి దయ ఎక్కువ వీళ్ళకి.
అందుకని ఎవరు బాధపడినా ఎవరు కష్టపడినా వెంటనే దాంట్లో ఏలపాలు పంపులు పొందడానికి ఇష్టపడతారు. ఎందుకంటే కష్టం అంటే ఎవరికైనా ఒకటే కదా అని వీళ్ళు కష్టం చేస్తారు. అర్థమైందా? వీళ్ళండి నిజమైన రాజులు. కానీ మనమంటే మనకెలా ఎవరు రాజులా కనపడతారు తెలుసా? డబ్బున్న వాళ్ళు, ఎక్కువ సంపాదించిన వాళ్ళు, ఆస్తుపాస్తులు కలిగిన వారు, వాళ్ళ ధనవంతులు అనుకుంటాం. కానీ నిజమైన ధనవంతులు ఎవరంటే తెలుసా? ధర్మము చేసేవాడే నిజమైన ధనవంతుడట. డబ్బున్న వాళ్ళు ఎవ్వరు కూడా ధర్మము చేయరండి, ఎవ్వరు చేయరు. మరి ఎవరు చేస్తారో తెలుసా? లేనివాడే ధర్మం చేస్తాడు, లేనోడే చేస్తాడండి. వాడు ఎంత చేసినా మేమేం చేసామండి అంటారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ రోజు వరకు దేవుని యొక్క సేవ జరుగుతుంది అనడానికి గల మొదటి కారణం ఎవరో తెలుసా? బేదోలే. డబ్బున్న వాళ్ళు ఎవ్వరూ దేవుడికి ఇవ్వలేదండి. ఒకవేళ ఇచ్చారు అంటే ఆ గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తారు వాళ్ళు. డబ్బు ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తారు. అదే కదా మనకి ఈరోజు ఈ స్థితిలోకి రావడానికి గల కారణం కూడా అదే. ఈరోజు నర్సీపట్నంలో ఇన్ని సంఘాలు అవ్వడానికి గల కారణం కూడా అదే. ఆ డబ్బేనండి. డబ్బు ఇచ్చిన వాళ్ళందరూ కూడా గుళ్ళే తీసేసుకున్నారు. ఇది మాది, మేము వేసిన డబ్బుతో కట్టారు, ఇదంతా మా డబ్బుతో మేము చేసాము, ఇది మీకు సంబంధం ఏంటి అని గుళ్ళు తీసేసుకున్నారు. కానీ నిజమైన దేవుని బిడ్డలు ఏం చేశారు తెలుసా? మేమేమి ఇచ్చామండి దేవుడికి? మేము ఇస్తే ఎంత ఇచ్చుంటాం? మీ అంత ఇచ్చామా ఏటి? అలాంటి బేదలే మరలా తిరిగి దేవుని మందిరంలో నుంచి బయటకు వచ్చి దేవుని సేవకుడితో నిలబడిన వారు. అర్థమైందా? అందుకనే మొదటి నుంచి కూడా సహాయం చేసిన వారు ఎవరు అంటే బేదలైన వారేనండి, డబ్బున్న వాళ్ళు కారు. అవునా? మీకు బైబిల్లో చూపిస్తాను. ఆ మాట మీ అందరికీ బాగా తెలిసిన మాట, ఎన్నోసార్లు మనం చదివిన మాట కూడా. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనమండి. 8:2 ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించెను. వారు నిరుపేదలంట, కానీ వాళ్ళు ఎలాగిచ్చారో తెలుసా? దేవుడికి చాలా ఇచ్చారట. వాళ్ళు ఇవ్వడంలో మాత్రం ఎక్కడా వెనకాడలేదట. అదండి మరి ఎవరు రాజులు అంటే తెలుసా? దాతృత్వం చేసిన వారు, సంపాదించిన వాళ్ళు, ఆస్తుపాస్తులు సంపాదించిన వాళ్ళు కాదు నిజమైన గొప్పోళ్ళు. మన దృష్టిలో ఏంటంటే డబ్బు ఎవరికుందో, ఆస్తి ఎవరికుందో, భూములు ఎవరికున్నాయో వాళ్ళు గొప్పోళ్ళు అనుకుంటాం. చిచ్చి కాదు. నిజమైన రాజు ఎవడు అంటే, నిజమైన ధనవంతుడు ఎవడంటే దానము చేసేవాడు, ఇతరులకు సహాయము చేసేవాడు, ఎవరిది ఆశించకుండా ఇతరులకు సహాయము చేసేవాడే నిజమైన రాజు అండి. అది ఒక క్రైస్తవుడు, ఒక నిజమైన క్రైస్తవుడు వీడండి నిజమైన రాజు అంటే. అందుకనే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు దయాదాక్షిణ్యములు కలిగిన వారు, వీళ్ళు ధర్మము చేసేవారు, ఇతరులకు సహాయము చేసేవారు. అందుకనే సహాయము చేయడంలో ఉంటే క్రైస్తవుడే ముందుంటాడు, క్రైస్తవుడే ముందుంటాడు. మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను, ఈనాడు ప్రపంచ దేశాలన్నిటిలో కల్లా అమెరికా అగ్రదేశం అయ్యింది అంటే అమెరికా ఏమి గొప్ప దేశం ఏమీ కాదండి. నిజంగా మీరు చెప్తే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికల్లా మన ఇండియా గొప్ప దేశం. ఎందుకో తెలుసా? మన దేశంలో ఉన్నంత వనరులు ఏ దేశంలోని కూడా లేవు, ఏ దేశంలో కూడా లేదు. నిజంగా ప్రపంచ దేశాలన్నిటిలో కల్లా ఇండియా గొప్ప దేశం అవ్వాలా. ఎందుకంటే బంగారము కానీ, వెండి కానీ, అనేక రకాలైన ఫలవృక్షాలు కానీ, వ్యవసాయం కానీ, అన్ని రకాలుగా మన దేశంలో పండందంటూ ఏమీ లేదు. అన్నీ పండుతాయి మన దేశంలో, అన్ని వనరులు కలిగిన దేశము. మరి ఏది అభివృద్ధి చెందాలా? భారతదేశం అభివృద్ధి చెందాలి. మన దేశం ఎక్కడ ఉంది? ఎంత వెనకబడి ఉందో తెలుసా? ఈనాడు అమెరికాతో పోల్చుకుంటేనంట మన దేశం 200 సంవత్సరాల వెనకాల ఉందట.
అమెరికాతో మన దేశం పోల్చుకుంటే 200 సంవత్సరాల వెనకాల ఉందట. మనకంటే అమెరికా 200 సంవత్సరాల ముందుందంట. ఎందుకు అంత గొప్ప దేశం అయింది? అమెరికాలో అన్నీ కూడా జ్యూసులే, టమాటా సాసు. వాళ్ళకి నిజంగా పండిన దానికంటే అన్ని ఇతర దేశాల నుంచి కొనుక్కునే ఎక్కువ వాళ్ళకి. అక్కడ ఏమీ పండించడం తక్కువ, ఇతర దేశాల నుంచి వచ్చే కొనుక్కోవడం ఎక్కువ. అక్కడ అన్ని డబ్బుతోటే కొనుక్కోవాలా, మనలాగేమంత తక్కువే ఉండవు. నేను మొన్న ఒక బ్రదర్ని అడిగాను, తమ్ముడు నువ్వు లండన్ వెళ్ళావు కదా, లండన్లో ఎలాగుందిరా తమ్ముడు, ఏం కాయగూరలు ఏం దొరుకుతాయంటే, అన్న అన్నీ దొరుకుతాయి కానీ మన డబ్బుల కంటే 100 రెట్లు ఎక్కువ. అన్నీ ఎక్కువే. మరి ఇక్కడ జీతాలు కూడా ఎలాగ ఉంటాయో తెలుసు, అలాగే ఉంటాయట. మాకు ఇచ్చే జీతాలు ఎంత ఉంటాయో మా ఖర్చు కూడా అంతే ఉంటుంది. ఏం మిగులుతుందన్న తప్పదు. అందులోనే మనం ఏంటంటే తినక కొంచెం 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 తగ్గించుకొని తింటాం కాబట్టి సరిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఎక్కువ ఖర్చు పెట్టాం. ఉన్నవాళ్ళు గొప్పలకి వెళ్తే ఏదైనా ఖర్చు అయిపోద్ది. మేము ఏం చేస్తామంటే మనకి ఏది అవసరమో ఏది తక్కువ తీసుకుంటామన్నా అలాగంటాం, అంతే తప్ప. కానీ ఇక్కడైతే అన్నీ ఖరీదు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి కానీ చాలా రేట్ ఎక్కువ. నిజమే కదా. ఈరోజు అమెరికా ఎందుకంత గొప్ప దేశమైందంటే ఏమీ అంత లేకపోయినా వాళ్ళ దేవుణ్ణి గణపరిచారు, వాళ్ళ దేవుణ్ణి గణపరిచారట. అందుకనే వాళ్ళ దేవుణ్ణి ఎంత గణపరిచారో దేవుడు అంతగా గణపరిచాడట వాళ్ళని. అమెరికా యొక్క చరిత్ర మనం ఎన్నోసార్లు చదువుతుంటాం కదా. అబ్రహం లింకన్ వచ్చేంత వరకు కూడా మనుషుల సంతల్లో అమ్ముకునేవారు కదా. అమెరికా యొక్క దేశంలో ఉన్న మనుషులు అలాంటి వారంటే రాక్షసులట. మనుషులు చంపుకొని తినేవారట. దాని చరిత్ర అది. ఇంగ్లాండ్ నుంచి మిషనరీలు వెళ్ళి అక్కడ సేవ చేసేంత వరకు కూడా అమెరికా ఏమీ గొప్ప దేశమేమీ కాదు. కానీ వాళ్ళు యేసుప్రభుని నమ్మిన తర్వాత దేశమంతా మారిపోయారంతే. నేను చెప్పనా, అమెరికాలో యేసుప్రభువు తప్ప ఇంకే దేవుడు ఉండడు, అవునా? కానీ ఈరోజు ఇండియా నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం చేశారు? అక్కడ ప్రభుత్వాన్ని అడిగి, అయ్యా మేము ఇంతమంది మీ దేశంలో ఉన్నాం కాబట్టి మా దేవుడు మేము గుడి కట్టుకుంటామంటే వాళ్ళు ఏం చేశారు? కట్టుకోండి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, మేము తప్పేమంట కదా. మా దేశంలో మతానికి స్వేచ్ఛ ఉంది, మీ దేవుడు మీకు మా దేవుడు మాకు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అమెరికాని శాసించేద్దాం అనుకున్నారు ఇండియా వాళ్ళు. అక్కడ గుళ్ళు కట్టేశారు. ఇండియాలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అమెరికాలో కూడా అన్ని గుళ్ళు కట్టారు. ఇప్పుడు ఈ అమెరికాని ఏం చేసేయాలనుకుంటున్నారు వీళ్ళు? ఇండియా చేసేయాలనుకుంటున్నారు. ఒప్పుకుంటాడా? అందుకే ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే, మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తున్నారు ఏట్రా ఏలుబడి, మీరెవ్వరు సరే. అదనమాట అమెరికా ఎందుకంత గొప్ప దేశం అయిందంటేనంట వాళ్ళ దేవుని నమ్మడం వల్ల ఒకటి. రెండవది, అమెరికాకున్న మంచి లక్ష్యం ఏంటో తెలుసు, ఆ దేశ ప్రజలకట ఏ దేశానికైనా కష్టం వచ్చిందంటే ముందు సాయం చేస్తారట, అవునా? మీరు ఎక్కడైనా సరే ఏ దేశానికైనా భూకంపం కానీ తుఫాను కానీ ఏదైనా ఆ యొక్క అనేక రకాలైన వ్యాధులు కానీ వ్యాపించినప్పుడు అమెరికాయే ముందు సాయం చేస్తుంది. ఏ దేశానికైనా ఎంత సాయం చేస్తుందో తెలుసా? ప్రపంచ దేశాలన్నిటికంటే ఆ దేశమే ఎక్కువ ఇస్తుందట. ఎందుకు ఇస్తుంది తెలుసా? వాళ్ళకి సహాయం చేయడం అంటే అంత ఇష్టం అంట వాళ్ళకి. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడి బిడ్డలుగా నువ్వు నేను కూడా ఒక రాజుగా బ్రతకాలి అని కోరుకుంటున్నాడు అంతే ఆయన. అందుకని అంటాడు, దేవుని బిడ్డలు అనేవారు ఒక రాజులండి, చచ్చిపోయేదాకా రాజులమే మనం, చచ్చిపోయేదాకా రాజులమే. రాజు అనేవాడు ఆడు ఎలా బతుకుతాడు తెలుసా? ఉన్నంతకాలము కూడా సుఖంగా సౌఖ్యంగా బ్రతికి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడంతే. అంతే. తన కోసం తనంటూ ఏమీ సంపాదించుకోడు. ఎందుకు సంపాదించుకోడు అంటే ఆయనకి రాజ్యమే తందైనప్పుడు తనకేం కావాలి ఇంకా? యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి వారు కూడా ఒక రాజులన్నమాట. అందుకనే ఈ రాజులు ఏం చేస్తారంటే ఉన్నంత వరకు కూడా ఈ భూమి మీద సుఖముగా సంతోషంతో జీవిస్తారట. ఉన్న దాంట్లోనే ఏదో పెద్ద అక్కర్లేదు మనకి. నువ్వు ఎంత సంపాదించుకున్నావో సంపాదించిన దాంట్లోనే నువ్వెప్పుడూ సుఖంగా బ్రతుకుతావు అన్నమాట. సుఖంగా బతుకుతావు. ఎందుకు అలా బతుకుతావో తెలుసా?
నాకు దేవుడు ఉన్నాడు, నాకు ఎంత ఇస్తే దానితోటి నేను అనుభవిస్తాను, భవిష్యత్తు గురించి నాకేమీ భయం లేదు. క్రైస్తవుడిగా యేసు ప్రభువాన్ని అంగీకరించిన నీవు నేను కూడా భవిష్యత్తును చూసి ఎప్పుడూ భయపడకు. నువ్వు భవిష్యత్తును చూసి ఆలోచించావు అంటే ఆ రోజు నుంచే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. అందుకనే మనం పాట పాడుతూ ఉంటాం, క్రైస్తవ జీవితం సౌభాగ్యమైన జీవితం అంట. ఒక క్రైస్తవుడిగా ఎవరైతే యేసు ప్రభువాన్ని అంగీకరిస్తారో వాళ్ళు ఎంత సుఖ సంతోషాలతో బ్రతుకుతారో తెలుసా? ఉన్న దానితోటే సంతోషంతో జీవిస్తారండి. లేని దాని గురించి ఎప్పుడూ ఆలోచించరు. వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప వాటిని కోరుకోరు. ఈ లోకంలో నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోక సంబంధమైన గొప్ప వాటిని కోరుకోడు. వాడు ఏం కోరుకుంటాడు తెలుసా? సహజంగా సామాన్యమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి ఒక గుడ్డ, ఉండడానికి ఒక నివాసం చాలు. ప్రభువా ఏదో నా గొప్పవేమీ అక్కర్లేదు, ఎంత ఇస్తే అంతే చాలు నాకు. అర్థమైందా? అందుకని అంటారు దేవుని బిడ్డలంట కాయగూరలు తిన్నా గింజన్నం తిన్నా సంతోషంగానే ఉంటారట. ఎందుకో తెలుసా? ప్రభువా ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇది నాకు ఇచ్చావు కదా, ఇది నీకు వందనాలు అని చెప్తారట. దేవుడు ఏది ఇచ్చినా, ఏదో వాళ్ళకి మాంసం పెడితే సంతోషంగా ఉండి చారు పోస్తే లేదా దుఃఖంగా ఉండరట. ఏదైనా సంతోషమే వాళ్ళకి. రెండవది, వాళ్ళు ఏదో విలువైన వస్త్రాలు ఏమి కోరుకోరట, సామాన్యమైన వస్త్రాలు. అందుకని దేవుని బిడ్డలు చూడండి, వాళ్ళు ఎంత సామాన్యమైన వస్త్రాలు కడతారో తెలుసా? వాళ్ళు డబ్బుని అనవసరమైన వాటికి ఉపయోగించరన్నమాట. సామాన్యమైన బట్టలు కడతారు. ఎక్కువ రేటు కూడా కట్టరు వాళ్ళు. ఎక్కువ రేటు ఎవరికి కట్టడానికి చూపిస్తారు తెలుసా? లోకానికి. వాళ్ళు ఎందుకు లోకంలో మాకు ఎంత ఉందని చూపించడానికి వాళ్ళ బట్టలు ఎంత కొంటారు? లక్షల లక్షల రూపాయలు పెట్టుకుంటారు. ఎందుకు? మాకు ఉంది అని చూపించుకోవడానికి. అంతేనా? శరీరాన్ని కప్పుకోవడానికి ఏ గుడ్డ అయితే ఏంటి, అది 100 రూపాయల బట్ట అయినా అంతే, 1,00,000 రూపాయల బట్ట అయినా అంతే. ఎందుకు కొన్నావంటే నీ ఒంటిని కప్పుకోవడానికి కదా. అంతే. లోకములో కట్టే బట్టను బట్టి విలువిస్తారు, కానీ దేవుళ్ళో కట్టే బట్టను బట్టి కాదు, వాళ్ళ మనసును బట్టి విలువిస్తారు, వారి గుణాన్ని బట్టి విలువిస్తారు. అందుకనే యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళకి విలువ ఏంటో తెలుసా? వారి క్రియల ద్వారా వారికి విలువ కలుగుతుంది. వాళ్ళు సంపాదించిన డబ్బు, బంగారము, ఆస్తులు, భూములు వీటి వల్ల కాదు, వాళ్ళ మనసు గొప్పదా కాదా. కాబట్టి ఈరోజు రెండవదిగా దేవుడు మనకు నేర్పించాలనుకుంది ఏంటంటే ఊదా రంగు వస్త్రంను దేవుడు చూపించాడట. ఈ ఊదా రంగు అనేది రాజరికాన్ని చూపిస్తుంది. యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఒక రాజు. రాజు ఎప్పుడూ కూడా చింతించడట. ఆ రాజు ఎలాగుంటాడట తెలుసా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన సైన్యాన్ని వెంట వెళుతున్నప్పుడు ఎంత టీవీగా ఉంటాడటో కదా. మీకు బైబిల్ గ్రంథంలో టీవీగా నడిచినవి 4 ఉన్నాయంట. టీవీగా అంటే దేనికి భయపడవట. ఈ 4 టీవీగా నడుస్తాయట. అందులో ఒకటి సింహము, 2 సోనింగి కుక్క, 3 మేకపోతు, 4 సైన్యమునకు ముందు నడుచు రాజట. ఈ రాజు ఎలా నడుస్తాడో తెలుసా? యుద్ధానికి వెళుతున్నప్పుడట ఎంత టీవీగా వెళ్తాడట, భయపడ్డట. యుద్ధంలో ఓడిపోయి చచ్చిపోవడానికని ఇష్టపడతాడేమో కానీ రాజు అంతకు ముందు వరకు కూడా తన యొక్క టీవీ మాత్రం, తన రాజరికం మాత్రం తగ్గడట. అది అస్సలు తగ్గడు. అది దేవుని బిడ్డ. ఒక క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడు తెలుసా? ఒక రాజు లాంటివాడు, ఒక రాజే. వీడెప్పుడు కూడా ఈ టీవీ తగ్గడనమాట. దేనికి లొంగడు, దేనికి భయపడ్డు, అంత టీవీగా ఉంటాడనమాట. అందుకనంట ఈ 4టినే ఎందుకు పోల్చాడు అంటే ఈ 4 కంటే బలమేని ఉన్నా కానీ అవేవి రాజుగా చేయబడవట. మీకు మాట చెప్పనా? సింహము అనేదంట అడవిలో నిజంగా సింహము రాజు కాదట. సింహము కంటే బలమైనది ఒక బెంగాల్ టైగర్ అట, ఒక పులి, పెద్ద పులి అంటారు చూసారా. మన అడవుల్లో పెద్ద పుళ్ళు ఉన్నాయి, ఈ పెద్ద పులి అట.
డైరెక్ట్గా సింహము కూడా పెద్ద పులితో యుద్ధం చేయలేదు. ఎందుకు చేయలేదంటేనంట, పెద్ద పులికి సింహము కంటే ఎక్కువ బలం అంట. అందుకని మీరు చూడండి, పెద్ద పులి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటుంది తప్ప తన మందతో ఉండదు. మీరు అడవిలో జంతువులు చూసినప్పుడు పెద్ద పులి అనేది, టైగర్ అనేది, ఇది ఒక్కరితే ఉంటుంది, ఇంకెవరితోటి కలవదు. కానీ సింహం అలా కాదు, తన మందతో ఉంటుంది. అందుకనే సింహాన్ని ఎందుకు రాజు అన్నారంటే, నిజంగా సింహం అనేదంట ఒక కుటుంబ పరిపాలన చూపిస్తుందట. ఎలాగంటేనట, సింహం చాలా టీవీగా ఉంటుందట. అంటే ఒక మగసింహం ఉందనుకోండి తన మందలో, ఆ సింహాల గుంపు అంతా కూడా ఆ మందకి అదే రాజుని చేస్తాయట. ఈ రాజు ఏం చేస్తాడంటేనంట, తన మందను కాపాడుతాడట. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందు వాడు ఉంటాడట. ఆ సింహాలకి ఏదైనా సమస్య ఏదైనా వచ్చింది అంటే ముందు వాడు ఉంటాడట. అవన్నీ వెనకాల ఉంటాయట. అందుకనే టైగర్ కూడా సింహం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మందంతా ఒక్కసారి నిలబడిపోద్ది దాని మీదకి. అందుకనే టైగర్ కూడా పారిపోద్దట. రెండవది, సింహానుకున్న లక్షణం ఏంటంటే, మగ సింహాలు వేటాడబట్ట, ఆడసింహాలే వేటాడతాయట. ఈ వేటాడినప్పుడు కూడా మొదట ఆడసింహం వేటాడిన తర్వాత, మగసింహం తిన్న తర్వాత, అప్పుడు ఆడసింహం తెచ్చి తన పిల్లలకి ఎడతదట. ఆ పిల్లలు తిన్న తర్వాత ఆ తల్లి తింటదట. అంతే కదా. ఒక కుటుంబంలో వ్యవస్థ ఎలాగుంటుంది తెలుసా? భర్త తెస్తే భార్య వంట చేసి ముందు ఎవరికి ఎడతుంది? భర్తకు పెడుతుంది. ఆమె అందరూ తినొచ్చుగా. సంపాదించేవాడు ముందు ఆయన తినాల. ఆయన తిన్న తర్వాత ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? పిల్లలకి ఎడుతుంది. ఆ పిల్లలకి ఎట్టిన తర్వాత ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? అప్పుడు తింటుంది తల్లి. అప్పుడు తినడమే. వాళ్ళ నాన్న తర్వాత అమ్మ తిని, అమ్మ తర్వాత పిల్లలకి ఎట్టొచ్చు కదా. ఏమో నా పిల్లలకు ఉంటుందో ఉండదో, చాలుతుందో చాలదో అని అంట, పిల్లలకి ఎట్టిన తర్వాతే ఉన్నా లేకపోయినా ఆ సింహం అలాగుంటుందట. అది కుటుంబం వ్యవస్థ అట. అందుకనే సింహమును ఎందుకు రాజు అన్నారంటేనంట, అది ఎప్పుడు కూడా ఆ కుటుంబ పరిపాలనలో ఎక్కడ అది తన బాధ్యతను మర్చిపోదట. పులిలా కాదట. సింహానికి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చడం కొరకు తన ప్రాణాలనైనా పెడతదట. అది ముసలదైపోతున్నప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మళ్ళా ఆ మందలో ఒకదాన్ని ఎంచుకుంటుందట. ఎంచుకొని దానిలా తయారు చేసి, ఇది రాజారకం దానికి ఇచ్చి ఇంక ఇది లొంగిపోద్దట. ఒకదాని తర్వాత ఒకటి ఆ అధికారాన్ని దానికి ఇస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఓ క్రైస్తవుడు కూడా ఒక సింహము లాంటివాడు. వీడెప్పుడు కూడా భయపడ్డాడు, దేనికి భయపడ్డావు, ఏ పరిస్థితి వచ్చినా సరే జడవడు. మీ అందరికీ తెలుసు కదా, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడట. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఎందుకు ఉంటాడు అంటే, సింహానుకున్నంత ధైర్యం ఇంక దేనికి లేదట. ఏనుగు వచ్చినా సరే సింహం భయపడదట. దానికి తెలుసట, అంత పెద్ద ఏనుగును కూడా ఎక్కడ కొడితే చచ్చిపోద్ది అక్కడ కొడుతుందట. అదనమాట. అందుకనే ఒక క్రైస్తవుడు అనేవాడు ఒక రాజు లాంటివాడు. వీడు ఎలాగుంటాడంటే, దేనికి భయపడ్డాడు. రాజు కూడా ఒక మనిషే కదా, ఆడికి భయం ఉండదా? రాజుకు కూడా భయమే కదా. ఎందుకు భయం అంటేనంట, ఎప్పుడైనా యుద్ధాలు జరగవలసి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో కానీ రాజు ఓడిపోతే అవతల రాజు ఆ రాజుని ఎంత చిత్రహింసలు పెడతాడో తెలుసు కదా. మరి అలాంటి యుద్ధాలు కలిగితే రాజు భయపడ్డా, కానీ అప్పుడు కూడా భయపడ్డట. అందుకని సైన్యమునకు ముందు నడుచు రాజు తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి యుద్ధంలో ఇష్టపడతాడేమో కానీ వెనక్కి తిరగడానికి మాత్రం ఆయన ఇష్టపడ్డట. లొంగిపోవడానికి ఇష్టపడ్డట. ఎప్పుడు దాకా అంటే తన ప్రాణం పోయేదాకా. రాజు చచ్చిపోవాలండి యుద్ధం ఆగాలంటే. అవునా? యుద్ధం ఆగాలి అంటే రాజైనా చచ్చిపోవాలా, రాజైనా చేతులు ఎత్తేయాలా. ఈ రెండాట్లో ఏదో జరగాల. నేను ఓడిపోయాను అని రాజు లొంగిపోయాడు అనుకోండి, గెలిచిన రాజు ఏం చేస్తాడు తెలుసా? ఓడిపోయిన రాజుని చంపడు, కానీ చచ్చిపోయేంత పని చేస్తాడనమాట. పని చేస్తాడు. ఇంకా బ్రతుకుండి చచ్చిపోయినట్టే. ఆడేం చేస్తాడో తెలుసా?
ఇప్పుడు తన భార్యలందరినీ కూడా పరాయి రాజు, జయించిన రాజు ఆ భార్యలందరినీ తన భార్యలుగా తీసుకెళ్తాడట. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తాడట. అలా తన ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని ఉపయోగించుకుంటాడట. అడిగే ధైర్యం కూడా ఈ రాజుకి లేదు, ఎందుకంటే ఓడిపోయాడు కదా. అందుకనే రాజులు యుద్ధంలో చచ్చిపోయారు అని తెలియగానే రాణులందరూ కూడా చచ్చిపోతారు. రాణి బ్రతకదన్నమాట. ఎందుకు బ్రతకదంటే రాజు చచ్చిపోయాడు కాబట్టి నేను కూడా చచ్చిపోవాలా. నేను చావలేదు అంటే, పరాయి రాజు చేతికి దొరికాను అంటే, ఆడి పెట్టే చిత్రహింసలకి, ఆడి పెట్టే హింస కంటే నేను చావడమే బ్రతకదని వాళ్ళు తమంతట తాము చచ్చిపోవడానికి ఇష్టపడతారట. అది రాజరికం అంటే. అందుకనే క్రైస్తవుడు అనేవాడు ఈ లోకములో దేనికి లొంగడు. ఒకవేళ ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు వచ్చినా చావడానికైనా ఇష్టపడతాడేమో కానీ సాతానికి లొంగడానికి మాత్రం లొంగడు. అందుకే కదా ఒక దేవుని బిడ్డ ఎప్పుడూ తలదించేవాడు కాదు. మనం చదివాం కదా, మొర్దెకై అనేవాడు అతడు వంగకయు నమస్కారము చేయకయు ఉన్నాడట. ఆయన ఎప్పుడు కూడా తలదించలేదు. అంత పెద్ద హామానుకు కూడా మొర్దెకై అనేవాడు ఎప్పుడు వంగలేదు, నమస్కారం చేయలేదు. అది ఒక నిజమైన క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు కూడా ఓటమును చూసేవాడు కాదు, భయపడేవాడు కాదు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ లోకములో మనం దేనికైనా భయపడుతున్నాము అంటే నువ్వు క్రైస్తవుడివే కాదు. భయపడే వాళ్ళందరూ కూడా అవిశ్వాసులు. అవిశ్వాస దేవుని బిడ్డ ఎలాగవుతాడు? విశ్వాస దేవుడి బిడ్డ అవుతాడేమో కానీ అవిశ్వాస దేవుని బిడ్డ కాదు. వాడు ఎప్పటికీ కాలేడు. అందుకనే ఈ లోకములో దేవుని బిడ్డ దేనికి భయపడ్డు. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. ఎన్ని వచ్చినా నువ్వు మాత్రం ధైర్యాన్ని మాత్రం వదలవు. ఏదైతే నాకేంటి, ఏది నా మీదకి వచ్చినా ఇవన్నీ నన్ను ఏం చేయగలవు? ఒకవేళ ఏమైనా చేస్తుంటే నన్ను చంపగలుగుతాయి, అంతేనా? ఇంకంతకంటే నన్ను ఏం చేయగలుగుతాయి? ఒకవేళ నాకు చావేగాని వస్తే నా చావు కూడా గొప్పదే. దేవుని కోసం నేను వీరమరణం పొందినట్లే. అంటే దేవుని కోసం నేను నిలబడి నా ప్రాణాన్ని త్యాగం చేసినట్టే. నేను దేనికి భయపడతాను? అందుకనే ఒక క్రైస్తవుడు అనేవాడు ఈ జీవన సంబంధమైన పోరాటంలో, ఈ యుద్ధములో, అంటే ఈ లోకంలో బ్రతకడంలో ఎప్పుడు కూడా వాడు ఓటమిని ఎదురు చూడడు. ఎవరు ఓడిపోతారు అంటే ఒక అవిశ్వాసి ఓడిపోతాడు. దేవుని ఎరగనివాడు ఓడిపోతాడేమో కానీ దేవుని నమ్మినవాడు ఎప్పుడూ ఓటమిని ఎరగడండి. నేను కొంతమంది రాజుల గురించి చెప్తాను మీకు. మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజల్ని మోషే తర్వాత యెహోషువ నడిపించాడు. మీరు బైబిల్ గ్రంథంలో దావీదు కంటే ముందు యెహోషువ చేసిన యుద్ధాలు బైబిల్లో ఎవ్వరూ చేయలేదు. ఎంతమంది రాజులను జయించాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల కనాను దేశంలోనికి వెళ్ళేటప్పటికి వీళ్ళ కనాను దేశం వెళ్ళకముందే ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం వరకు ఈ మధ్యలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్నిటిని వీళ్ళు జయించేశారు. అన్నిటినీ. ఇశ్రాయేలు యొక్క దేశము ఆనాడు ప్రపంచంలో అదే గొప్ప దేశం. అంతమంది రాజులు జయించారు వారు. కనాను దేశంలోకి వీరు వెళ్ళకముందే జయించేశారు వీళ్ళు. అది యెహోషువ. రెండవదిగా మీరు యెహోషువ తర్వాత దావీదును చూడండి. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. రాజు ఒకసారి ఓడిపోకూడదు, రెండోసారి ఓడిపోకూడదు, మూడోసారి ఓడిపోకూడదు, కానీ ఏదో ఒక సమయంలో ఓడిపోతాడు కదా. ఏదో ఒక సమయంలో హిట్లర్ ప్రపంచాన్నే జయించాలనుకున్నవాడే ఒక యుద్ధంలో ఓడిపోయినప్పుడు చచ్చిపోయాడు. అంతే. రాజు అనేవాడు ఎప్పుడూ ఒకేలాగా ఉండడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు ఆయన, మీకేటో చూపిస్తాను మీకు. సామెతల గ్రంథములో సొలొమోను మహారాజు ఈ మాటను రాసినప్పుడు ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. ఈ మాటను మీకు చూపిస్తాను. ఎందుకు అంటేనంట, ఈ లోకంలో జీవించినంత కాలము కూడా రాజ్యము అనేది శాశ్వతంగా ఉండదట.
కిరీటం అనేది కూడా తరతరాలకి మనకే దక్కదట. ఎందుకంటే ఇది ఏదో ఒక రోజు ఇది ఓడిపోవలసిందే. అందుకనే సింహాసనమైన కిరీటమైన ఒకరోజు ఏదో ఒక సమయంలో ఓటమి అనేవి చూస్తాయంట. కానీ వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు కాబట్టి వీళ్ళు ఓడిపోలేదండి, వీళ్ళు ఓటమిని చూడలేదంట. సరే మీకు చూపిస్తాను. ఈ సామెతల గ్రంథంలోనే ఇలాగంటాడు ఆయన, కిరీటము తరతరములకు ఉండున ఆ మాట అంటాడండి. చూపిస్తాను ఆ మాట. ఈ సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు సామెతలు రాసినప్పుడు 27, 24 ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. ఉండదు. డబ్బు అనేది ఎలాగ శాశ్వతం కాదో, రాజుల మీద తల మీద ఉన్న కిరీటం కూడా అది ఎప్పటికీ ఉండదట. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోయినప్పుడు ఆ కిరీటం కూడా అవతల రాజు తీసేసుకుంటాడట, అంతే. అలాగే ఈ లోకములో ఒక దేవుని బిడ్డ అనేవాడు కూడా ఎప్పుడు కూడా ఏ లోక సంబంధమైన వాటి మీద వాడు మనసు పెట్టడు, వాడే రాజు. అందుకనే వీడు దేనికి తలగ్గడు. రెండోది దావీదును చూడండి, ఎప్పుడూ ఓడిపోలేదు. ఎన్ని యుద్ధాలు చేశాడు అంటే రక్తమును ఏరులా పారించాడు, కానీ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఎందుకు ఓడిపోలేదో తెలిసే వీళ్ళు, దేవుడు తమతో ఉన్నాడు, అంతే. దేవుడు నీతో నాతో ఉన్నప్పుడు నువ్వెప్పుడు ఎక్కడ తలదించు, ఎవరి దగ్గర కూడా నువ్వు తలదించు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు అంత గొప్పవాడు, నువ్వు తగ్గవు. ఎందుకు తగ్గవు అంటే, ఎందుకు తగ్గాలి? అందుకనంట భేదవాడంట ఎవ్వరికీ జడబడట. జడుస్తాడా? ఎవరికి జడబడట. ఎందుకు జడ్డాడు తెలుసా? ఆడి కష్టంతో ఆడి బతుకుతున్నప్పుడు ఎవడికో ఎందుకు భయపడతాడండి? ఆడు ఎంత డబ్బున్నవాడైనా సరే, ఆడి డబ్బు ఉంటే ఆడు తింటాడు, నాకేం పెట్టడుగా, నేనెందుకు భయపడతాను? ఆయన ఎంత గొప్పోడైతే నాకేంటి? నన్నేమీ చేయలేడు, నన్నేం చేయలేడు, అంతే. ఒక దేవుని బిడ్డ కూడా అలాంటి వాడు. వీడికి ఏమీ లేకపోవచ్చు, కానీ వీడికి దేవుడు కలిగిన వాడు. అందుకని దేనికి భయపడ్డు. అందుకనే ఈ రాత్రి దేవుడు నీకు నాకు నేర్పించాలనుకునే ఈ ఊదా రంగు అనేది రాజరకాన్ని చూపిస్తుంది. ఒక రాజు అంటే ఇలాగ ఉండాలి. ఒక్కసారి మనం రాజులుగా చేయబడ్డాం కాబట్టి మనం ప్రాణం పోయేదాకా మరలా ఆ రాజరకం నుంచి మనకేం కిందకి దిగం. మన స్థాయి అదే. మన స్థాయి పెరుగుతూనే వెళ్తుందేమో తప్ప తరగడం అనేది ఉండదు. కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించిన నీవు నేను కూడా ఒక రాజులాగా బ్రతకడం నేర్చుకో. రాజరకాన్ని చూపిస్తుంది ఈ ఊదా రంగు. యేసు ప్రభువు పాపులతో శాపముతో ఎందుకు పనికిరాని మనల్ని ఆయన రక్షించి తన వంశములోనికి చేర్చుకొని మన రాజులైన యాజక సమూహముగా మనల్ని చేశాడు. కాబట్టి ఈ భూమి మీద బ్రతికినంతకాలం కూడా ఒక రాజులాగా జీవించు, ఒక రాజులాగే బ్రతుకు. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నువ్వు చేయి చాపొద్దు. రెండవదిగా, నువ్వు కష్టములో ఎవరైనా ఉంటే, ఎవరైనా సమస్యలు ఉంటే సాధ్యమైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నించే. 3, ఈ లోకములో నీకు ఎదురవుతున్న ఏ పరిస్థితిని చూసి భయపడకు. ఇవేవి నిన్నేమీ చేయలేవు. ఎందుకో తెలుసా? మన దేవుడు మనతో ఉన్నంతసేపు ఈ లోక సంబంధమైన ఏది మనం భయపెట్టలేదు. ఒకరోజు మనము ఉన్నతమైన స్థానానికే దేవుడు తీసుకెళ్తాడు.
ఈ లోకంలో ఉన్న పరిస్థితులు చూసి ఎప్పుడు కూడా జడిచిపోకు, భయపడకు. ఒక రాజు అనేవాడు ఎలాగైతే టీవీగా ఉంటాడో అలాగే నా జీవితంలో కూడా అలా టీవీగానే బ్రతకడానికి ప్రయత్నించే. భయపడకు. ఉన్నంత వరకు కూడా సంతోషంగా జీవించు, ఉన్నంతట్లోనూ సంతోషంగా జీవించు. లేని దాని గురించి ఎప్పుడూ ఆలోచన కలిగి ఉండద్దు. భవిష్యత్తు గురించి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకో తెలుసా, ఇది దేవుని బిడ్డకి లక్షణము కాదు. దేవుని బిడ్డ అనేవారు భవిష్యత్తులో కూడా దేవుడు ఉన్నాడు కదా, నాకేంటి భయం, నిన్న నేడు నిరంతరం ఉండే దేవుడు, నన్ను ఎప్పుడూ వదలని దేవుడు నాతో ఉన్నప్పుడు నేనెందుకు భవిష్యత్తు గురించి ఆలోచించాలా? ఈరోజు దేవుడు ఉన్నప్పుడు రేపు కూడా దేవుడు ఉంటాడు కదా. ఈరోజు పెట్టిన దేవుడు రేపెందుకు ఇవ్వడు? ఈరోజు సహాయం చేసిన దేవుడు రేపెందుకు సహాయం చేయడు? చేస్తాడు ఆయన. నువ్వు నమ్మలేకపోతే దేవుడు చేయడేమో కానీ, ఒక అవిశ్వాసికి చేయడేమో కానీ, ఒక విశ్వాసికి ఎప్పుడు దేవుడు సాయం చేస్తూనే ఉంటాడు. మూడవదిగా, ఈ లోకంలో ఉన్న వాటికి చూసి భయపడకు, జడియవద్దు. అందుకని అంటాడు, మీరు భయపడకుడి, జడియకుడి, మీతో కూడా మీ దేవుడిని యెహోవా మీతో కూడా వచ్చేవాడు. మనతో మన దేవుడు ఎప్పుడూ ఉండేవాడు. మనం దిగులు పడవద్దు, భయపడవద్దు. ఈ రెండూ చేయొద్దు. చివరిగా ఈ మాట చూసి మనందరం కలిపి చదివి ముగిస్తాం. నిర్గమాకాండము, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన ఏం చెప్పాడో ఈ మాట మనందరం చదివి ముగిస్తామండి. ఇది అందరం చదువుదాం. నిర్గమాకాండము 13వ వచనమండి. 14, 13 మనందరం కలిపి చదువుదామండి. మనందరం కలిపి చదువుదాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. సరే, ఆయన అంటున్నాడు, మీరు భయపడకండి. దేన్ని చూసి భయపడకండి. ఏది మీకేమీ చేయలేదు. నేను మీ దేవుడను, నేను మీ దేవుడను. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనేది ఏంటంటే, నువ్వు భయపడకూడదు. సముద్రము చూసి భయపడొద్దు. వెనకాల చూసిన ఐగుప్తీయుల సైన్యమును చూసి భయపడొద్దు. ఈ రెండు మిమ్మల్ని ఏమీ చేయలేవు. సముద్రము మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఆ ఫరో యొక్క సైన్యము కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా, మీతో కూడా ఉన్నవాడు మీ దేవుడిని యెహోవా. ఆయన కాపాడుతాడు. సముద్రాన్నైనా పాయలు చేయగలిగిన వాడు, మీ వెనకాల వచ్చే సైన్యాన్నైనా నాశనము చేయగలిగిన వాడు. ఏదైనా చేయగలుగుతాడు. మన దేవుడు మనతో ఉండగా మనకేంటి భయం? మనం అనుకుంటాం, ముందు చూస్తే గొయ్యిందమ్మా, వెనకాల చూస్తే నుయ్యిందమ్మా, ఏంటమ్మా అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ గొయ్య నుయ్య కూడా నిన్నేమీ చేయలేదు, నీ దేవుడు నీతో ఉంటే. కాబట్టి ఎప్పుడు కూడా రాజులైన యాజక సమూహంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఒక రాజులాగే బ్రతుకు, భయపడకు. ఉన్నంత వరకు రాజులాగా బ్రతుకు. చావు వస్తేనా? అందరికీ ఒకలాగే వస్తుంది చావు. అది ఎలాగైనా రాని. చావు ఎలాగొస్తే మనకు భయం ఏంటి? ఎలా చేస్తే ఏంటి? చావు ఎక్కడైనా ఎలాగైనా చావలసిందే కదా. అది ఎలా చనిపోతే ఏంటి? కాబట్టి మరణానికి చూసి భయపడొద్దు, సమస్యలు చూసి భయపడొద్దు, కష్టాలను చూసి భయపడొద్దు. ఈ అన్నిటిలో దేవుడు ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు, ఆయన కాపాడుతాడు. కాబట్టి ఈ ఊదా రంగు అనేది ఏం చూపిస్తుందంటే రాజరకము. ఒక దేవుని బిడ్డ, ఒక రాజు. వీళ్ళ దయాదాక్షిణ్యములు కలిగి ధర్మము చేసేవారు. వీళ్ళు బ్రతికినంత కాలము కూడా దేనికి తలదించేవారు కాదు. వీళ్ళు బ్రతికినంత కాలము కూడా దేవుని బిడ్డలుగానే యథార్థముగానే జీవించడానికి ఇష్టపడతారు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణంగా మీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఈ రాత్రి ఈ ఊదా రంగును మరొకసారి జ్ఞాపకం చేసినారు. ఊదా రంగు వస్త్రము అనగా తండ్రి, ఇది రాజరకాన్ని చూపిస్తుంది అని, ఎవరు రాజులు అనే విషయాలు మాకు జ్ఞాపకం చేసినారు. ఒకప్పుడు మేము లోకములో ప్రభా, మేము ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన వారము, నీచులైన వారము. ప్రభా, అలాంటి మమ్మల్ని రక్షించి రాజులైన యాజక సమూహంలోనికి చేర్చినందుకు వందనాలు. ఈరోజు మేము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును,
దేవుని సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నారు. అందుకనే ఎప్పుడైతే మేము నీ పిల్లలుగా చేయబడ్డామో ఆ రోజు నుంచి మాకొక కులముతో కానీ, ఒక మతముతో కానీ, ఒక దేశముతో కానీ ప్రభా ఎక్కువ తక్కువని తారతమ్యము కానీ మాకేమీ లేదు. మేమందరము ఒక్కటే. వాడే నిజమైన క్రైస్తవుడని జ్ఞాపకం చేసినారు. అలాగా మేము కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకు అలాగ జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ఏది కూడా ఈ లోకములో ఉన్నది మమ్మల్ని ఏదైనా సరే నీ ప్రేమ నుండి దూరం చేయకున్నట్లుగా మాకు సహాయం దయచేయండి. సైన్యమునకు ముందు నడుచు రాజు ఎంత టీవీగా నడుస్తాడో, యుద్ధములో అతడు ఎదురైనా తన ప్రాణాన్నైనా పెట్టడానికి ఇష్టపడతాడు, కానీ వెనక్కి తిరిగి పారిపోయేవాడు కాదు. అలాగే మా జీవితంలో కూడా ఈ లోకములో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో మేము ముందుకు వెళ్ళేవారమే తప్ప వెనక్కి తిరిగి చూసేవారం కాకున్నట్లుగా కాపాడండి దేవా. ఈ లోకములో ఉన్నంతకాలము నమ్మకమైన జీవితాన్ని నీ కొరకు జీవించి మా తండ్రి మా ముందున్న మీ దాసుడైన అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు నేను మంచి పోరాటమును పోరాడానని చెప్పి దేవా, అలాగే మేము కూడా ఈ పోరాటములో మంచి పోరాటాన్ని పోరాడి మా పరుగును కడముట్టించి విశ్వాసమును కాపాడుకొని నీ దగ్గరికి చేరే భాగ్యాన్ని మాకు కూడా అనుగ్రహించండి ప్రభా. కాపాడండి ప్రభా. భవిష్యత్తును చూసి మేము భయపడేవారం కాదు ప్రభా, గతాన్ని చూసి ధైర్యం తెచ్చుకునేవారు. ఈనాడున్న దేవుడివే రేపున్న దేవుడివే ఎల్లుండన్నావు. మీరు చెప్పారు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతికున్న దేవుడివని. అలాగా ప్రభా, మేము ఉన్నంతట్లో సంతోషంతో జీవించి ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ రాజ్యం వచ్చి ఆ పరలోక రాజ్యాన్ని, ఆ నీతి కలిగిన రాజ్యాన్ని ఏలేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ దేవా, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాల్లో ప్రతి అవసరతను తీర్చండి. వారికి ఉన్న బలహీనతలపై గాయపడిన స్థానం ఉంచండి. మీరే సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి దేవా. మేమెప్పుడూ కూడా దయాదాక్షిణ్యములు కలిగి ధర్మము చేసేవారిగా, సహాయము చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమీదట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.